పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన ధర్నా రెండో రోజుకు చేరుకుంది. వేరే మున్సిపాలిటీల్లో కార్మికుల జీతాలు ఎక్కువ ఉన్నాయని, బైంసా మున్సిపల్లోని కార్మికులకు తక్కువ జీతాలు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలు చేస్తే విధుల నుండి తొలగిస్తామని అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని కార్మికులు తేల్చి చెప్పారు. కార్మికుల నిరసనలతో పట్టణంలోని వీధులన్నీ అధ్వానంగా మారాయి. మాకు జీతాలు పిఎఫ్ మరి ఎన్ని సంవత్సరాల నుంచి కట్ అవుతున్నామో అన్నీ మాకు పిఎఫ్ పైసలు కావాలా, డబ్బులు మనం జియో ఎంత ఉన్నదో మాకు జీతాలు జియో హిసాబ్తోనే మాకు జీతాలు ఇచ్చేయాలా. అప్పటిదాకా మేము కూర్చుంటాం. కలెక్టర్ మేడంకి నమస్కారం, అందరికీ నమస్కారం. మా లెక్కతోనే మా మేనేజ్ మాకే డబ్బులు ఇచ్చేసి పని చేయమంటే చేస్తాం, లేకపోతే అద్దంటే మొత్తంకే బంద్ పెట్టేస్తాం. మేము అంతా లేబర్ ఒక్కటే ఉన్నాం, ఏకీకృతం ఉన్నాం. మున్సిపాలిటీ మేము నా 20 సంవత్సరాల నుంచి జీతం చేస్తున్నా. ఇప్పటిదాకా నాకు పిఎఫ్ ఒక్కటేసారి వచ్చినాయి, అవి 93,000 వచ్చినాయి. ఇంకా ఇప్పటిదాకా రాలే, అప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి. ఆ సార్ కాడు చెప్తే కమిషనర్ సార్ ఇంకా వచ్చే సంవత్సరము, వచ్చే నెల, మర రేపు లెక్క రాలేదు, అవి రాలేదు, ఇవి రాలేదు అని ఇట్లనే మాకు ఏడు కింద ఇప్పుడు 10 సంవత్సరాలు అట్లనే జరుపుతున్నారు. జీతాలు లేవు, మాకు సాలరీ లేదు సార్, మాకు పెన్షన్ పిఎఫ్ పైసలు రావాలి.